మళ్ళీ ఉద్యమం రోజులు పోలీస్ ప్రహారాల ఓయు కొనసాగుతున్న డిఎస్సి అభ్యర్థుల ఆందోళన డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా విద్యార్థి లోకం అడుగడుగున పోలీస్ మిలిటరీ బలగాలు ఆకాంక్షలను దాటుకొని గర్జించిన విద్యార్థులు నిర్బంధాలను సైతం లెక్క చేయని వైనం అరెస్టులతో భయపెట్టాలని చూస్తుంది సర్కార్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ డిఎస్సి అభ్యర్థులు సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం విద్యార్థుల దెబ్బకు పెదవి విప్పిన కోదండరామరెడ్డి నిరుద్యోగుల సమస్యలపై టీజీఎస్పీ చైర్మన్ తో మాట్లాడా ఓయిలో డిఎస్సి అభ్యర్థుల రూపంలో అర్ధరాత్రి రాజుకున్న నిప్పు చైతన్య జ్వాలగా మారుతుంది విద్యార్థులను ఏకం చేస్తుంది తమ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన సర్కార్ మెడలు వంచేందుకు అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి ఎవరి పరిధిలో వారు డిఎస్సి పరీక్షల వాయిదాకు ఉద్యమిస్తున్నాయి ఈ పరిణామాలు సర్కారు కలవరానికి గురి చేస్తున్నాయి అణిచివేత లక్ష్యంగా రాజ్యం తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటుందని పోలీస్ మిలిటరీ బలగాలను దించింది ప్రభుత్వం ఎక్కడికక్కడ విద్యార్థులను అదుపులోకి తీసుకుంటూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీలో నేటి పరిస్థితులు నాటి ఉద్యమ రోజులను గుర్తు చేస్తున్నాయి మొత్తం పోలీస్ ప్రహారలో వర్సిటీ ఉంది యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది ఎవడన్నా నిన్న ఈ వీడియోలు ఉన్నాయి చూపెడతా ఎవడన్నా చూస్తే ఇక్కడ ఏదైనా ఉద్యమం జరుగుతుందా లేకపోతే ఎవరైనా తీవ్రవాదులు వస్తే ఈ మిలిటరీ బలగాలు దిగినాయా ఈ పోలీసు దళాలు ఎందుకు దిగినాయి ఏమైనా యుద్ధం సాగుతుందా ఇక్కడ ఆ ఉక్రెయిన్ యుద్ధం సాగినట్టున్నది ఉస్మానియా యూనివర్సిటీ నిన్న యుద్ధ వాతావరణమే ఇక పోలీసులు తరుముడు ఆడపిల్లలను బట్టి గుంజుడు ఇది దీన్ని చెప్పాక అంటే అసలు ఏంటిది ఇది తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఇగో ఇది ఈ పోలీసులా ఇది ప్రజా పరిపాలన ఇది ఏం చేస్తాను అక్కడ విద్యార్థులు ఎందుకంతా ముఖ్యమంత్రి గారికి లాగు దర్శిపోతుంది ఎందుకు మంత్రులకు లాగులు దర్శిపోతున్నాయి అమ్మాయిని పట్టుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు కనబడితే భయం అవుతుంది వీళ్ళకు గింతమంద ఏం జరుగుతుంది ఆ తెలంగాణలో ఇది విడిచిపెట్టి కేటీఆర్ ఢిల్లీ కురికిండు ఎంత విచిత్రం ఇది చూడుర్రి ఎవరిని ఎందుకు గెలిపించినావు ఎవరిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు ఏం అర్థం కాకుంటున్నావు గీదా పోలీసులు మిలిటరీ ఇద్దరు దిగిండ్రు వాళ్ళకి సమస్య ఉండదు మనమే తీసుకొస్తాం ఎటు చూసినా చుట్టూ పోలీసు వాళ్ళే ఎటు చూసినా పోలీసు వాళ్ళే ఇగో ఇట్లా యుద్ధ వాతావరణాన్ని అమలుకునేది మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది అక్కడి ఉద్యమం జరిగే రోజులలో టియర్ గ్యాసులు పోలీసుల లాఠీ ఛార్జీలు విద్యార్థి లోకమంతా ఏకమై ఉరికెత్తా అంటే బాంబులు బాష్పవాయులు ఆనాటి రోజులు మళ్ళా ఉస్మానియా వేదికగా తలపిస్తున్నాయి నీ సిగ్గులేని ప్రభుత్వము కనీసం 7 నెలలు కాలే మళ్ళీ తీసుకొచ్చింది ప్రజా పరిపాలన పేరుతోటి ఇందిరమ్మ రాజ్యంతో అప్పటికి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రోజులు నిర్బంధాలు కొట్టి చంపడాలు కాల్పులు ఇవి ఉంటాయి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం ఏనాడు ప్రజా పరిపాలన కాదది చీకటి రోజులు అవి అని చెప్తే ఒక్కళ్ళు నమ్మలే విద్యార్థులను చుట్టుముట్టిండ్రు ఇక నిన్నేందంటే అక్కడ సోషల్ మీడియాకి అయితే యూట్యూబ్ ఛానల్స్కి సోషల్ మీడియా ట్విట్టర్కి ఫేస్బుక్కి ఇందులో సామాజిక బాధ్యత కలిగి ఎప్పటికప్పుడు ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సెల్యూటే ఈ సోషల్ మీడియా కనుక లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లే కనుక లేకపోతే నిరుద్యోగుల మీద ఎంత దాడి జరగంటే ఆఖరికి ఎన్ని ప్రాణాలు పోయో తెలివైపోయేది
పోలీసులు వాళ్ళని ఎంత కొట్టి చంపేటోళ్ళో తెలియకపోయేది. కట్టెలు అన్ని పక్కన పెట్టి వచ్చిగా నడుచుకుంటూ వచ్చినట్టు వచ్చిండ్రు. ఆ ఆ యూట్యూబ్ ఛానల్ అక్కడ ఉండే వరకు ఇక కట్టెలు పక్కన పడేసి ఆ గన్నులు పక్కన పడేసి ఒట్టి చేతులతో వచ్చినట్టు వచ్చిండ్రు. లేకపోతే నిన్న పోరగా ఎట్లా కొట్టి చంపు. అప్పటికి కూడా వాళ్ళ మీద ఎంత ఎంత అణిచివేత. యూనివర్సిటీ దాటి వస్తే కదా నువ్వు అరెస్ట్ చేయవలసింది. నీ 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 ప్రజాభవన్కు వచ్చి ఏదైనా దాన్ని ఆక్రమించుకోపోతే కదా నువ్వు వాళ్ళను అణచివేయవలసింది. నీ సెక్రటరియట్ మీదకి వస్తే కదా వాళ్ళని అణచివేయవలసింది. నీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి పోతే కదా వాళ్ళని అణచివేయవలసింది. మంత్రుల ఇల్లులను ముట్టడిస్తే కదా వాళ్ళను అణచివేసి అదుపులో పెట్టవలసింది. వాళ్ళు చదువుకునే యూనివర్సిటీలో వాళ్ళు ఉంటే నీకు గత భయం ఎందుకు? గంత భయపడే బదులు 2 నెలలు వాయిదా ఏమైతా అని చెప్పు. ఒక 2 నెలలు వాయిదా వేసి 11,000 కాస్త 30,000 పెంచితే నీ పోయే ముల్లేమున్నది? నీ అయ్య జాగాలు రాసిస్తలేవు కదా, నీ తాతల జాగాలు రాసిస్తలేవు కదా. ఇది ఇక గింత పెద్ద ఉద్యమం విడిచిపెట్టి గింత తీవ్రతరంగా సాగుతున్న నిరుద్యోగుల సమస్యను విడిచిపెట్టి ఇక కేటీఆర్ 6 గ్యారెంటీలు పోయి సన్నాసి లెక్క అక్కడ ఏమనాలి ఆయనను? కలోడా నగిన తెలియదా కూడా. గిదీనికి కదా నువ్వు ఊపిరిగా నిలబడవలసింది, గీ ఉద్యమానికి కదా నువ్వు అండగా నిలబడవలసింది. పనికి మాలిన ప్రతిపక్షాలు ఆడే అంటే ఆనికంటే వీళ్ళు దరిద్రులు ఉన్నారు.